తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జాతీయ స్థాయిలో వివిధ సర్వేలు ఇవన్నీ కూడా మళ్ళీ మోడీ హ్యాట్రిక్ కొడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయిలో జరగబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ బాగా చాలా ప్రభంజనం థంపింగ్ వస్తే, అలాగే తెలంగాణలో కూడా వాళ్ళు చెప్పుకోదగినన్ని స్థానాలు ఒక 10 ఎన్నో తెచ్చుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి 15 దాకా మాకు వస్తాయి అంటున్నారు. నిన్న సవాల్ కూడా చేశారు కేటీఆర్ నుంచి, ఒక సీట్ తెచ్చుకో చేతనైతే. అది బీజేపీకి సవాల్ చేయలేదు, వాళ్ళు చేయలేదు. బీఆర్ఎస్ ప్రధాన పార్టీ అని వాళ్ళు అంటున్నారు కదా. ఇంకోటి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఒక 2-3 స్థానాలు ఎలా తెచ్చుకోవాలి, ఏవి తెచ్చుకోవాలి అని వాళ్ళు తర్జన పడుతున్నారనే నివేదికలు కూడా సమాచారాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సర్వేల్లో కూడా 2-3 వస్తాయి అంటున్నాయి. కొన్ని సర్వేలు కూడా 2-3 దాకా 2-3 దాకా అంటే 2-3 అంటే ఒక గతంలో అంత అవిచ్ఛిన్నంగా పాలించిన పార్టీకి అది చాలా పడిపోయినట్లు లెక్క కదా. ఇంకొక విషయం ఏమంటే, మీరు చాలా సర్వేలు వీళ్ళతో మాట్లాడి ఉంటారు కదా, ఇంకొక అభిప్రాయం ఏమంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలోనే లోక్సభ జరుగుతుంది, బీఆర్ఎస్ ప్రధాన ఫ్యాక్టర్గా ఉండదు అనే రేస్లో అది ప్రధాన పోటీదారు కాదనే అభిప్రాయం కూడా ఏర్పడింది. కాబట్టి ఆ విధంగా చూసినా కానీ బీజేపీ కన్ను వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రేవంత్ రెడ్డిని కాపాడగలిగిన అంశం ఒకటే, ఇక్కడ ఏదైనా చేస్తే అది బీఆర్ఎస్కి ఉపయోగం, కానీ బీజేపీకి అన్ని స్థానాలు లేవు కాబట్టి బీఆర్ఎస్కి ఎందుకు మనం ఉపయోగపడాలని బీజేపీ కొంచెం వెనక్కు ఆ విషయంలో కొంచెం వాళ్ళు ఆచితూచి వ్యవహరించవచ్చు. కానీ బట్ లేకపోతే మటుకు రేపు ఫలితాలు అన్ని చోట్ల అనుకూలంగా వస్తే ఇక్కడ కూడా వాళ్ళు ఎసరు పెట్టడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో బీజేపీని విమర్శించడం కానీ ఫోకస్ పెట్టడం లేదని మటుకు మనం చెప్పక తప్పదు. ఇందాక మీరు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉంటారు అనేది మీరు చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన మోడీ గారిని కలిసిన పరిస్థితి, అయితే ఆయన వెనకాల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా పంపించారు. అంటే బీజేపీ తోటి టచ్లో ఉంటున్నారని మనం ఏదైనా అనుమానించవచ్చా? అనుమానించే వాళ్ళు అనుమానించవచ్చు, కానీ కాంగ్రెస్ అధిష్టానం మటుకు వీలైనంత వరకు వాళ్ళిద్దరే వెళ్ళాలి అన్న పద్ధతిలో కొంత కట్టడి ఒక సూచనో లేకపోతే ఆదేశమో ఇచ్చిందని మటుకు రాజకీయ వర్గాలు చెప్పుకుంటాయి. రెండవది, రేవంత్ రెడ్డి ఏబీవీపీ నేపథ్యం అవి ఇవి అని బీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రచారం చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి చాలా ధకాముక్కీలు తిన్న వ్యక్తి కాబట్టి అంత తొందరపాటు పనులు అవి ఇవి చేస్తారని అనుకోలేం. కానీ నేను రాజకీయంగా బహిరంగంగా చెప్పగలిగింది ఏంటంటే, తప్పనిసరి పరిస్థితి ఆయన అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ను అన్న దాంట్లో 10వ వంతు కూడా బీజేపీని ఆయన అనడం లేదు. స్టేట్ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయము లేకపోతే మంత్రివర్గము వాళ్ళ విమర్శల నెరేటివ్లో ఆ కథనాల్లో బీజేపీ ప్రధానమైన టార్గెట్గా లేదు అసలు. ఎందుకు లేదనేది నిజంగా అంటే బీఆర్ఎస్ఏ మాకు ప్రధాన శత్రువు ప్రత్యర్థి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పరిణామాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి తను అనుసరిస్తున్నది సరికాదు, బీజేపీని ఏమాత్రం తక్కువ అంచనా ఇవ్వకూడదని తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ ఫామ్ హౌస్ లాంటివన్నీ చేశారు కదా, పోచింగ్ కేసులు ఇట్లాంటివి చేస్తున్నారు కదా. అందుకని వాళ్ళు ముందు మనకు వస్తుందో లేదో అవతల పడకూడదాం అనే సిద్ధాంతాలు కూడా చాలా చోట్ల వాళ్ళు అమలు చేశారు. అందువల్ల తప్పకుండా ఇది ఒక వార్నింగ్ సిగ్నల్, ఒక హెచ్చరిక సంకేతమే ఇది. అలాగే పొలిటికల్గా రాజకీయంగా తీసుకోకపోతే, ఎదుర్కోకపోతే బీజేపీని గురించి ఎప్పటికప్పుడు తమ శ్రేణులను తమ నాయకులను అప్రమత్తం చేయకపోతే చాప కింద నీరులాగా వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళు చేస్తుంటారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు నిజానికి కొంచెం మాకు అనవసరంగా బ్రేక్ వేశారు, ఇప్పుడు దూకుడు పెంచుతామనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజాసింగ్ను పోటీ పెడతారంటే సో ఉత్తరాది ఫామ్లో మళ్ళీ తీసుకొద్దామని వాళ్ళు అనుకున్నా ఏం ఆశ్చర్యపోవాల్సింది లేదు.